ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మహతి మురారి శెట్టి గారు ఉన్నారు. లాస్ట్ ఎపిసోడ్ లో మనము ఏ టాపిక్ గురించి డిస్కస్ చేసాము అంటే మానవ స్వభావం మరియు అభద్రతను అర్థం చేసుకోవడం. ఇది మనకి ఫస్ట్ టాపిక్ అండి. ఒక కొత్త సిరీస్ లో ప్రపంచం మనిషి కోసం ఎందుకు సిద్ధంగా లేదు అనే సిరీస్ ని స్టార్ట్ చేసాము. ఆ ఇనిషియేటివ్ లో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్ ప్రీవియస్ ఎపిసోడ్ లో లాంచ్ చేసాము. అండ్ అందులో సెకండ్ టాపిక్ ఈ రోజు కవర్ చేస్తున్నాము. ఇక టాపిక్ వచ్చేసి సంప్రదాయాలు మరియు సాంస్కృతిక పద్ధతులను మార్చడంలో సవాళ్ళు. రిపీట్ చేస్తున్నాను. సంప్రదాయాలు మరియు సాంస్కృతిక పద్ధతులను మార్చడంలో సవాళ్ళు. అంటే మనము ట్రెడిషన్స్, కల్చరల్ ప్రాక్టీసెస్ అనేది చేంజ్ చేయగలుగుతామా లేదా అనేది తెలుసుకుందాము. సో తెలుసుకునే ముందు ఫస్ట్ మిమ్మల్ని అందరిని ఒకసారి వెల్కమ్ చేస్తాను. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు అంటే సక్సెస్ఫుల్ లీడర్స్, కోచెస్, అన్సంగ్ హీరోస్, సెలబ్రిటీస్ మరియు అన్ని రంగాల, అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. మేము ఈ పాడ్కాస్ట్ ద్వారా వ్యక్తిత్వ వికాసం, కెరియర్ రిలేటెడ్ టాపిక్స్, ఇంకా సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ టాపిక్స్ అనేది కవర్ చేస్తాము. అండ్ ఫ్రెండ్స్, టీజీవీ అనేది తెలుగులోనే కాదండోయ్, ఇంగ్లీష్లో మరియు హిందీలో కూడా ఉంది. అండ్ ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి, హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా, ఎక్కడ నుండి అయితే ఈ పాడ్కాస్ట్ వింటున్నారో లేదా చూస్తున్నారో అక్కడ కూడా టీజీవీ అనేది మిగతా రెండు భాషల్లో ఉంది, హిందీ మరియు ఇంగ్లీష్లో. సో మనము ఇవాళటి టాపిక్ మాట్లాడే ముందు ఒక పొడుపు కథ చెప్పుకుందాం ఎప్పటిలాగానే. చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఎపిసోడ్ కనుక యూట్యూబ్లో చూస్తున్నట్టయితే అక్కడ కమెంట్ రూపంలో మీ ఆన్సర్ తెలియచేయండి. లేదు ఆడియో ప్లాట్ఫామ్లో వింటున్నట్టయితే మీరు ఆన్సర్ చేయలేరు కనుక వెయిట్ చేయండి. సో క్వశ్చన్ వచ్చేసి, పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెలవాయి, చూసేవారే కానీ పట్టేవారు లేరు. నేను రిపీట్ చేస్తున్నాను. పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెలవాయి, చూసేవారే కానీ పట్టేవారు లేరు. ఎవరు వారు? సో మహతి గారు, వెల్కమ్ బ్యాక్ టు టీజీవీ తెలుగు అండి. మన థ్యాంక్ ఫస్ట్ యూ అండి. టాపిక్ కూడా చాలా ఇంట్రిగింగ్ ఉండింది. నేను చాలా ఆలోచించాను ఏంటి అని చెప్పేసి. చాలా కనువిప్పు కలిగింది. బేసిక్ ఏంటంటే చాలా మంచి అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేసింది. అంటే మనం ప్రపంచాన్ని ఈ దృష్టితో ఎప్పుడు కూడా చూడం కదా. ఏదో లైఫ్ వెళ్తుంది ముందుకు అన్నట్టే ఆలోచిస్తాం. కానీ ఒక్కసారి మీ కాన్వర్సేషన్ తర్వాత నేను ఒకసారి పాజ్ చేసి రిఫ్లెక్ట్ చేశాను. అది ఇంట్రాస్పెక్షన్ అంటారు కదా, అది చేయడం జరిగింది. సో ఇవాళ టాపిక్ మనం మొదలు పెడదాము. నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఇప్పుడు సాంప్రదాయాలు హానికరంగా ఉన్నప్పటికీ వాటిని మార్చడానికి ప్రతిఘటనలు పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ట్రెడిషన్స్ ని చేంజ్ చేయడానికి రెసిస్టెన్స్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. సో జనరల్‌గా ఈ రెసిస్టెన్స్ అనేది, అంటే ఈ ప్రతిఘటన అనేది ఎందుకొస్తుంది? అంటే దీని వెనకాల ఉన్న సైకాలజికల్ యాస్పెక్ట్స్ ఏంటి అనేది షేర్ చేయండి. యాహ్! ఇది కూడా నాకు చిన్నప్పటి నుంచి నన్ను తట్టిన క్వెషన్ అండి. ఎప్పుడు నా మైండ్‌లో తిరుగుతుండేది. ఇప్పుడు కట్నం ఉంది, డౌరీ సిస్టమ్. ఇది ఒక్క పేరెంట్ నేనివ్వను అని చెప్తే ఆగిపోతుంది గదా! ఆహ్, నేనెందుకివ్వాలి అని అడిగినా కూడా ఆగిపోతుంది. కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఆపలేకపోతున్నారు అన్నది అప్పుడు ఆలోచించినప్పుడు, అప్పుడు నిజంగా తెలియలేదు. కానీ అగైన్ ఐ గాట్ దిస్ ఆన్సర్ ఫ్రమ్ ద సైకాలజీ అగైన్. అయితే దీనికి మనిషి బేసిక్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఎలా అంటే ఈ బిలీఫ్ సిస్టమ్ ఎలా డెవలప్ అవుతుంది అని చదివినప్పుడు ఓకే. ఓకే. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ థాట్ క్వెషన్ అన్నది నాకు అర్థమైన విషయం. అయితే ఆ అర్థమైన బేసిక్ ఫ్యాక్ట్స్ నేనిక్కడ చెప్తాను. హుహు. ఒకటి, మనము మనుషులము పుట్టినప్పుడు బ్లాంక్ స్లేట్ అండి. మైండ్‌లో మీకేమి ఏ కైండ్ ఆఫ్ థింకింగ్ గాని, ఆలోచన నథింగ్. యూ కమ్ విత్ యాస్ ఎ బ్లాంక్ స్లేట్. ఈ పర్సనాలిటీ, ఈ ఆస్పిరేషన్స్, డిజైర్స్ ఇవన్నీ అంటే జెనెటిక్ పూల్ డెఫినిట్‌గా ఉంటుంది. అది కూడా ఆ సిగ్నేచర్ ఉంటది. బట్ వచ్చినప్పుడు మట్టుకు బ్లాంక్ స్లేట్. కానీ తర్వాత మనల్ని ఇలా ఇది నువ్వు, ఇది నీ పర్సనాలిటీ అని ఏం తయారు చేస్తుంది? దానికన్నా ముందు మనం తయారవ్వడానికి మనకు రిసోర్సెస్ కావాలి. రిసోర్సెస్‌లో ఏంటి? అగైన్ మళ్ళీ బేసిక్ నీడ్స్.
సో, అందుకనే నాకు ఈ బేసిక్ నీడ్స్ ఎటు చూసినా బేసిక్ నీడ్స్ వైపే ఆలోచన, అన్నీ చూసినా బేసిక్ నీడ్స్ వైపే వచ్చినప్పుడు, దాని గురించి అంత ఆలోచించడం జరిగింది అసలు. ఏంటి? ఎందుకు రావట్లేదు బేసిక్ నీడ్స్ అని. సో, అగైన్ రిసోర్సెస్ కావాలి మనిషి ఎదగడానికి అంటే బతకడానికే రిసోర్సెస్ కావాలి గదండీ! అవును. 2 పూటలైనా తినాలి. మిగతా రిసోర్సెస్ కావాలి. బ్రీతింగ్, వాటర్ కావాలి. ఇదంతా కావాలి. సో, దీస్ ఆర్ రిసోర్స్. ఎవరు ప్రొవైడ్ చేస్తారు? పేరెంట్స్. సో, పేరెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఎంత క్వాంటిటీలో రిసోర్సెస్ ఉన్నాయో, దాన్ని బట్టి మనకి పుట్టిన పిల్లలకి మనకి అంటే పుట్టిన పిల్లలకి ఆహ్, అంటే యాక్సెసిబిలిటీ టు ద హుహు. నాలెడ్జ్ గాని, వాళ్ళ స్కిల్ డెవలప్‌మెంట్‌కి కానీ, అంటే వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ రిసోర్సెస్. వాళ్ళ పర్సనాలిటీ అంటే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. వాళ్ళ పర్సనాలిటీలో ఫండమెంటల్ థింగ్ ఈస్ బిలీఫ్ సిస్టమ్. హుహు. సో, వాళ్ళ బిలీఫ్ సిస్టము, వాళ్ళ రిసోర్సెస్ అంటే పేరెంట్స్. సో, ఇక్కడ పేరెంట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన ఫస్ట్ 25 ఇయర్స్‌లో. సో, ఎందుకు అంటే మనం వాళ్ళ పైన డిపెండెంట్స్. పేరెంట్స్ పైన. సో, వాళ్ళ రిసోర్సెస్, వాళ్ళ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. ఆ బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే వాళ్ళు దేని గురించి బిలీవ్ చేస్తున్నారు? ఏమేం బిలీవ్ చేస్తున్నారు? వాళ్ళ నమ్మకాలు, ధైర్యాలు, వాళ్ళ డిజైర్స్, ఎవ్రీథింగ్. వాళ్ళ పర్సనాలిటీ అంటే ఎవ్రీథింగ్ గదండీ! ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ కదా! అవును. సో, అది. ఆ 2 అది పోతూ మనము రోజు పెరుగుతున్నప్పుడు మన లైఫ్ ఎక్స్‌పీరియన్స్. ఏ రోజు ఏ ఎక్స్‌పీరియన్స్ అయినా మన ఆలోచనని మార్చొచ్చు. ఈ ఎక్స్‌పీరియన్స్ వల్ల మనం అది చిన్నది గానివ్వండి, పెద్దది గానివ్వండి. పెద్దది ట్రామాటిక్ ఎక్స్‌పీరియన్సెస్ ఎలాగో మన పైన ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే చిన్న చిన్నయి గూడా మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. మనని ఇంపాక్ట్ చేస్తున్నాయి. చిన్నవి కూడా ఉండొచ్చు. హుహు. సో, మన ఎక్స్‌పీరియన్సెస్ మన ఇప్పుడు జీన్ పూల్ ఇచ్చిన టాలెంట్ ఏదైనా స్కిల్ ఉండొచ్చు మన దగ్గర. ఇప్పుడు నాకు అది నేను చెప్తున్న 12 ఏళ్ల నుంచి అబ్జర్వేషన్ ఉండింది నా దగ్గర. అంటే అందరికీ ఉంటుంది. కానీ నా దగ్గర ఒక పెక్యులర్ కైండ్ అంటే ఒక ఇది నేచర్ ఎందుకిలా ఉంది, ఇలా ఉంది అని ఆలోచించే ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉండింది నా దగ్గర. అంటే నేను ఎగ్జాంపుల్‌గా నన్ను చెప్తున్నాను. ఇంకొకరికి ఇంకొకటి ఉండొచ్చు. యూ హ్మ్. టోల్డ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీకు ఈ నాలెడ్జ్ షేరింగ్, మెంటరింగ్ మీ పార్ట్ ఆఫ్ యువర్ దీంట్లో ఉండింది, మీకు చెయ్యాలని అవును. చాలా ఆశగా ఉండింది అని. సో, ఇది కూడా ఎక్కడి నుంచో స్టెమ్ అయ్యుంటది కదా! మీ యాహ్! దగ్గర మీరు పెరుగుతున్నప్పుడు చూస్తున్న విషయాల వల్లో ఎక్కడో. సో, మన ఎక్స్‌పీరియన్సెస్, మన యాహ్! లోపలున్న టాలెంట్ ప్లస్ హ్మ్. జీన్ పూల్, జెనెటిక్ పూల్, పేరెంట్స్ ఇచ్చిన జెనెటిక్ పూల్, కొన్ని హ్మ్. క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ప్లస్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇవి క్యారెక్టరిస్టిక్స్ కూడా మనకి హ్మ్. వస్తాయి. సో, యాహ్! ఇంత లాజిక్ ఉన్నదిక్కడ. పేరెంట్స్, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్, వాళ్ళ రిసోర్సెస్ వల్ల. అయితే ఇవన్నీ ఓకే గదా! ఇవన్నీ వచ్చినా లేకపోయినా మనం 25 ఏళ్ల తర్వాత మనం చేసుకోవచ్చు గదా! మనకు తెలిసిన తర్వాత అని ఒక ప్రశ్నొచ్చింది నాకు. అవును. సో, హ్మ్. ఆ ప్రశ్న కూడా నాకు ఆన్సర్ మళ్ళీ సైకాలజీయే ఇచ్చింది. హుహు. సైకాలజీలో ఫ్యాక్ట్ ఏంటంటే ఏమంటుందంటే 27 ఇయర్స్ వరకు గూడా హుహు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అవుతుంది. ఆ హ్మ్. తర్వాత పెద్దగా మనిషి చేంజ్ అవ్వడు అంటుంది. హ్మ్. హ్మ్. ఇది ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అవును. అంటే ట్రామాటిక్ ఈవెంట్స్ ఏమైనా కొడితే తప్ప మనల్ని, పెద్దగా మన బిలీఫ్ సిస్టమ్ మార్చుకోము. మన పర్సనాలిటీని మార్చుకోము అన్నది సైకాలజీ అంటుంది. హ్మ్. సైకాలజీ నేను ఇంత బిలీవ్ చేయడం అంటే సైకా సైకాలజీ 150 ఇయర్స్ నుంచి డెవలప్ చేసిన సబ్జెక్ట్ అండి. మనుషుల్ని అబ్జర్వ్ చేసి, రీసెర్చ్ జరిగి అంతా ఇప్పుడు ఇట్స్ ఇట్స్ ఎ సైన్స్. వెల్ రిసెర్చ్డ్ సైన్స్. మనుషుల గురించి. ఒక 180 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిందిది. సో, దీంట్లో ఇది ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. ఏది మన పర్సనాలిటీ అక్కడి వరకు. ఇంకొక ఫ్యాక్ట్ ఏం చ సైన్స్ బాడీ మెడికల్ ఫీల్డ్ ఏం చెప్తుందంటే, మనకు ఫ్రంటల్ లోబ్ అని ఒక బ్రెయిన్ పార్ట్ ఉంటుంది. హుహు. అది డెసిషన్ మేకింగ్ పార్ట్. అది మనకు 25 ఇయర్స్ వరకు స్లోగా డెవలప్ అవుతుంది. సో, దట్ ఈస్ ద రీజన్ టీనేజర్స్ చేస్తున్న పనులు, ఆ డెసిషన్ మేకింగ్ అన్నది టీనేజర్స్‌కి అంత కరెక్ట్‌గా ఉండదు. ఉండదు అంటే వాళ్ళు స్ట్రగుల్ అవుతుంది. డెసిషన్ మేకింగ్ పార్ట్‌లో. మనకు తెలుసు టీనేజ్‌లో మనుషులు ఎలా ఉంటారు అంటే, కన్‌ఫ్యూజన్ నడుస్తా ఉంటది మైండ్‌లో. అదంతా ఉంటుంది. ఎందుకు అంటే అగైన్ ఆ డెసిషన్ మేకింగ్ పవర్ అన్నది ఇంకా వాళ్ళకి అది 25 ఇయర్స్ వరకు రాదు. సో, ఇదంతా స్లోగా అరౌండ్ 30 ఇయర్స్ వరకు వస్తోంది మనకు. హుహు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి పెద్దగా మారడం లేదు మనం.
అది ఏదైతే బిలీవ్ చేస్తున్నామో అది కంటిన్యూయస్‌గా మనం ఇంకో 70 ఏళ్ళు బతికామనుకోండి, ఆ బిలీఫ్ సిస్టమ్‌తోని బతికేస్తున్నాం. సో, ఈ యొక్క ఎక్స్‌ప్లనేషన్ నాకు ఈ డెట్రిమెంటల్ కల్చరల్ ట్రెడిషన్స్ కూడా ఎలా కంటిన్యూ అవుతున్నాయో అర్థమైంది. హ్మ్. అది చెప్పా కదా! అంటే ఒక్క మనిషి ఇది రాంగ్ కదా! ఎందుకు పాటిస్తున్నా నేను పాటించను అనొచ్చు. ఇది డౌరీ సిస్టమే తీసుకోండి. ఇప్పుడు డౌరీ సిస్టమ్ ఉంది. ఎప్పటినుంచో ఉంది. 50% పీపుల్ సఫరింగ్ అంటే ఆడవాళ్ళు, ఆడపిల్లలున్న తల్లిదండ్రులు, ఆడపిల్లలు సఫరర్స్ ఈ సిస్టమ్. హ్మ్. అంతే గదండీ! అంతే గదా! దాంట్లో క్వెషన్ ఏం లేదు. సో, ఈ సఫరర్స్ ఇంతమంది పాటిస్తున్నారు తప్ప, వాళ్ళకి అంటే వాయిస్ రైజ్ చేయాలి అన్న విషయం కూడా, ఆ ధైర్యం కూడా రావట్లేదు. బికాస్ దే బిలీవ్ దట్ ఓహ్! దిస్ ఇస్ వరల్డ్. ఇది ఇట్లనే ఉంటది. దీన్ని మనం చేంజ్ చేయలేం. ఇన్ ద ఎక్కడో వాళ్ళ మైండ్‌లో అది పాతుకుపోయింది. ఓకే. ఈ ట్రెడిషన్ మనం పాటించాలి. హుహు. ఇది కాకపోతే ఇది ఇదే ఉంటది అన్నది. సో, చేంజ్ అనే ఆలోచన మనకు కావాలి అంటే చిన్నప్పటి నుంచి రైట్ ఆర్ రాంగ్ క్లియర్ డెఫినిషన్స్‌తో ఏది రైట్, ఏది రాంగ్ ఒకటి చెప్పగలిగి, రెండోది ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ ఇస్తే మనుషులు కొంచెం కొంచెంగా తొందరగా మారే అవకాశము ఇట్లాంటివేమన్నా నచ్చనివి ఉన్నాయనుకోండి ఈజీగా యంగ్‌స్టర్స్ మార్చడానికి ట్రై చేస్తారు. లేదు ఇదే థింకింగ్ అంటే ఒక ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ లేకపోవడము, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఈజ్ డిఫరెంట్ అనుకోండి. సో, థింకింగ్ ఏంటి అంటే ఎలా వస్తుంది మనకి థింకింగ్? మన పేరెంట్స్ గాని, మన పెద్దవాళ్ళు గాని చెప్పిన ఆ మాటలే కదా! మనం హ్మ్. ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. హ్మ్. సో, ఇప్పుడు అంటే నాకు ఈ మోడర్న్ వరల్డ్‌లో కొంచెం నచ్చిందేంటంటే, గ్లోబల్లీ అందరూ కనెక్ట్ అయిపోయి ఇంటర్నెట్ ద్వారా అన్ని రకాల ఐడియాస్ యంగ్‌స్టర్స్‌కి చేరుతున్నాయండి. సో, ఓకే. దాంట్లో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది అగైన్. హ్మ్. బట్ డిఫరెంట్ ఐడియాలజీలు మనం వచ్చినప్పుడు దాంట్లో మనకు నచ్చినట్టు ఆలోచించడానికి ట్రై చేస్తాం. హ్మ్. ఓకే. ఇది మనకు ఉపయోగపడుతుంది. సో, ఇప్పుడు డౌరీ సిస్టమ్ ఉంది. అమెరికాలో లేదు. ఎందుకు లేదు? ఎందుకివ్వాలి? అన్నది కొట్లాట అమ్మాయిల్లో స్టార్ట్ అయిందనుకోండి. యాహ్! సో, అది గుడ్ కదా! యాహ్! అవి చేంజెస్ రావడానికి ఈజీ అవుతోంది అన్నది ఈ కనెక్షన్, ఈ గ్లోబల్ కనెక్షన్ వల్ల కొంతవరకు. దాంట్లో గూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేవని కాదు. ప్రోస్ అండ్ కాన్స్ ఏ సిస్టమ్‌లో అయినా ఉంది. కానీ ఈ టిపికల్ అంటే ఈ సైకాలజీ ఫ్యాక్ట్ నాకు క్లారిటీ ఇచ్చింది. ఏ ట్రెడిషన్ అయినా ఎందుకు అంత తొందరగా పోవట్లేదు. ఇప్పుడు వందల సంవత్సరాల నుంచి క్యారీ అవుతోంది. ఇంకొకటి దాంట్లో డౌరీ సిస్టమ్ అన్నది తీసుకుంటే ఎకనామికల్ గెయిన్. హ్మ్. ఎకనామికల్ గెయిన్ ఒస్తుంది అనంటే మనిషి అంత తొందరగా వెనక్కి ఎళ్ళట్లేదు. ఎకనామికల్ గెయిన్ కోసం యుద్ధాలు చేశాడు. అదే కదండీ మనం చూసింది. అవును. హిస్టరీ చూస్తే సో, హ్మ్. ఎకనామికల్ గెయిన్‌ని కూడా అంత తొందరగా వదులుకోవడం లేదు. అదొక రీజన్ అయితే మాట్లాడడానికి కూడా మనకి అంత తొందరగా అంటే బిలీఫ్ సిస్టమ్‌లో ఉండిపోతాంది. ఓహ్! ఇది ఇంతే. ప్లస్ మన రిలిజియన్ గూడా ఏం చెప్తుందంటే మనకు బాధ వస్తే మన పాపం చేశాం కాబట్టి బాధొస్తుంది అని చెప్తుంది. హుహు. సింపుల్‌గా బర్డెన్ మన పైన పడుతుంది. మన బాధొచ్చినా, మనకి బ్యాడ్ లక్ వచ్చినా, మనకి ప్రాబ్లమ్స్ వచ్చినా, ప్రా మన బర్డెన్ ఏంటి మనిషి మీద పడుతుంది కదా! మామూలు యూజువల్ థింకింగ్, జనరల్ యాహ్! థింకింగ్ చెప్తున్నా. అది అలా మనల్ని వైరప్ చేసేసి పడుతుంది ఆ థింకింగ్ అన్నది. సో, అక్కడి నుంచి బయటికి రావడం కష్టం. అక్కడి నుంచి బయటికి రావాలి అంటే ఆ ఫస్ట్ 30 ఇయర్స్ కావాల్సినంత ఫ్రీ థింకింగ్ ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ ఉండాలి. ప్లస్ అన్నీ అర్థం చేసుకోవడానికి అంటే రైట్ వే అంటే మోరల్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, ఏది రైట్, ఏది రాంగ్ అన్నది కరెక్ట్‌గా. కాకపోతే మళ్ళీ మన సొసైటీ చూస్తే నాకనిపిస్తుంది ఏంటంటే, ఇది కరెక్ట్ అంటే ఒక్క మనిషికి ఒకటి రైట్, ఒక మనిషికి ఒకటి రైట్ అని చెప్తాం. అంటే హ్మ్. ఇప్పుడు రిజర్వేషన్ అనుకోండి, ఒక క్యాస్ట్ తీసుకోండి. ఒక క్యాస్ట్ ఒక పని చేయొచ్చు, ఈ క్యాస్ట్ ఈ పని చేయకూడదు. ఇంకోటి చేయొచ్చు. బాయ్స్ జెండర్ డిస్క్రిమినేషన్ బాయ్స్ అన్నీ చేయొచ్చు. గర్ల్స్ ఏమి చేయకూడదు. ఇలాంటి అంటే దిస్ కన్‌ఫ్యూజెస్ అగైన్ ఆ చిన్న మనిషి అంటే 30 ఇయర్స్ అన్నది వాళ్ళ డెవలపింగ్ ఏజ్ కదండీ. హ్మ్. సో, దే ఆర్ ఫార్మింగ్ ఆల్ ద థాట్స్ ఆ పర్సనాలిటీ ఫార్మేషన్‌లో వాళ్ళు ఆ స్ట్రాంగ్ పాయింట్స్ అన్నది క్లియర్‌గా వాళ్ళకి చెప్తే క్లారిటీతో అందించాలి ఆ పాయింట్స్‌ని మనం. ఆ 30 ఇయర్స్ లోపు. అది హ్మ్. బిలీఫ్ సిస్టమ్ అయిందనుకోండి. అప్పుడు సొసైటీలో ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అన్నది నా ఉద్దేశ్యం. హుహు. సో, విల్ మూవ్ ఫార్వర్డ్ టు ది నెక్స్ట్ వన్. ఇప్పుడు సతీ సహగమనం అనేది ఒక ప్రాక్టీస్ ఉండేది గదా! మన పాత కాలంలో. యాహ్! సో, అది ఎరాడికేట్ చేయడానికి చాలా చాలా స్ట్రగుల్ చేశారు గదా!
సో ఎందుకు అంత డిఫికల్ట్ అయింది అది అది తీసేయడం? అగైన్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఎక్స్‌ప్లనేషన్ అంతా అదే గదండీ. సేమ్ బిలీఫ్ ఇప్పుడు బిలీఫ్. అంతే గదా! ఏ ఏదైనా మార్చడానికి ఎంత కష్టం అవుతోంది కదా! హ్మ్. ఆ పాత బిలీఫ్ అనుకోండి, ఆ సాడిజము, మనిషి సాడిజము. హ్మ్. ఒక మనిషిని నిల్చున్న మనిషిని కాల్చేసి చంపేయడం అనంటే హ్మ్. సాడిజం అన్నట్టే గదండీ. సో, మనిషిలో ఉన్న సాడిజము ఆ సాడిజం మనిషిలో ఉంది అంటే, ఉన్నదే అన్నది తీసుకోవచ్చు. కానీ పాటిచ్చమని అందరూ పాటిచ్చారు చూడండి. అక్కడ నాకు ఆశ్చర్యం అనిపిస్తది. ఇది రాంగ్ అని చెప్పడానికి ఎందుకు నోరు రాలేదు ఎవ్వరికీ అన్నది. అగైన్ మీరు ఫస్ట్ అడిగినప్పుడు లీడర్‌షిప్ అని అన్నా చూడండి. మీరు అవును. లీడర్‌షిప్ అనంగానే దట్ ఈస్ ద రీజన్ ఐ బిలీవ్ ఇన్ సిస్టమ్. నాట్ ద పర్సన్. పర్సన్ కంటే ఒక సిస్టమ్‌ని ఒక క్లారిటీతో ఒక అవసరమైన సిస్టమ్‌ని మనం క్రియేట్ చేసుకుంటే అంత ఎక్కువ లీడర్స్ అవసరం లేదు. ఎవరికి వాడే లీడర్ హ్మ్. అన్నది నా ఉద్దేశ్యం. అవ్వచ్చు. ఎవరికి వారు అంటే ఎవరి లైఫ్‌కి వాళ్ళే లీడర్ కదండీ. అదే. యాహ్! సో, సో ఓవరాల్‌గా మీరిప్పుడు మనిషి యొక్క సైకాలజీని అండర్‌స్టాండ్ చేసుకుంటే, అర్థం చేసుకుంటే, మనం ఇలాంటి హార్మ్‌ఫుల్ ట్రెడిషన్స్, ప్రాక్టీసెస్ ఏవున్నా రైట్. కూడా అడ్రెస్ చేయొచ్చని అని మీరు ఏకీభవిస్తారా? అగైన్ యాహ్! ఎందుకంటే మనిషి ఇప్పుడు నెగెటివ్ ఎమోషన్స్ ఉన్నాయి మనిషికి. అది అర్థం కావాలి. మనకు పాజిటివ్ ఎమోషన్స్ హ్యాపీనెస్, కంపాషను ఇంకా ఉన్న పాజిటివ్ ఎమోషన్స్ అన్నీ ఎంత నార్మలో మనిషి దగ్గర హ్మ్. నెగెటివ్ యాంగర్, ఫియర్ ఆహ్, వయలెన్స్ ఇవి కూడా అంతే ప ఉన్నాయి. మనిషిలో ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్. అయితే యాంగర్ ఉంది, వయలెన్స్ ఉంది, ఇన్‌సెక్యూరిటీ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక డిస్ట్రక్టివ్ పర్సనాలిటీని క్రియేట్ చేసే ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. అయితే ఇవన్నీ ఉన్నాయంటే యాక్సెప్ట్ చేయడం అనంటే మనిషి ఏం చేసినా వదిలేయడం కాదు. దాన్ని ఈచ్ ఎమోషన్‌ని బేసిక్ లెవెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే మళ్ళీ అగైన్ నేనదే చెప్పాను గదండీ! ఫస్ట్ 30 ఇయర్స్ లోపు ఇవన్నీ మనకర్థమవుతాయి. ఇవన్నీ ఒక సైంటిస్ట్ లాగా ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు. బేసిక్ ఈ ఎమోషన్ ఇది ఇప్పుడు యాంగర్ ఉంది. ఈ యాంగర్‌లో ఇర్రేషనల్‌గా మాట్లాడతాం. హుహు. నిజాలు మాట్లాడకు కోపంలో ఏదో మాట్లాడతాం. ఫ్రస్ట్రేషన్ ఇలాంటి వాటిల్లో అండ్ ఎలా అంటే బిహేవియర్ కొద్దిగా తేడా ఉంటుంది. సో, ఇది అర్థమయ్యి ఈ బిహేవియర్‌లో నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు కామ్‌గా ఉండడానికి ట్రై చేయడమో, లేకపోతే పక్క రూమ్‌కెళ్ళిపోవడమో, లేకపోతే ఇలా టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని. హ్మ్. హుహు. సో, అలా చేస్తే అగైన్ ఇది అవన్నీ అంటే బేసిక్ లెవెల్‌లో తెలిస్తే చాలు మనిషికి. ఈ ఎమోషన్స్‌ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి. యాహ్! ఆహ్, అదొక పాయింట్ అవుతే 2 యాహ్! పనిష్మెంట్ ఉండాల్సిందే దేనికైనా. రాంగ్ థింగ్ ఈస్ రాంగ్ థింగ్. సో దాని తగ్గట్టు కూడా లా అండ్ ఆర్డర్, జస్టిస్ కూడా జ్యుడిషియరీ సిస్టమ్‌ని కూడా అటు రాసుకుంటే బావుండేది. ఇప్పటికి ఉంది. బట్ ఇంకొంచెం అదే ఎప్పటిదో గదండీ 1860లో రాసిన కోడ్‌లు అవన్నీ సో, అవన్నీ గూడా ఇప్పుడు మనిషి నేచర్‌కి తగినట్టుగా ఇంకా ఇప్పటికి బాగా అర్థమైంది మనకి మనిషి నేచరు. ఎందుకంటే సైకాలజీ అన్నది 100 ఇయర్స్, 150 ఇయర్స్‌దే గదా! హ్మ్. సో, దాని ప్రకారం ఆ ఎమోషన్ అంటే ఎడ్యుకేషన్ మారాలి ఫస్ట్ అకార్డింగ్ టు దిస్ అండ్ పనిష్మెంట్‌లు కూడా అలాగే. అలా మారాలి అన్నది. అగైన్ ఇవన్నీ గూడా నా బుక్‌లో నేనిప్పుడు మాట్లాడుతున్న ప్రతి విషయం కూడా 150 పేజెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన థింగ్స్. సో, మేబీ ఐ మే నాట్ బి కవరింగ్ అంటే యాహ్! ఈచ్ అండ్ డీటెయిల్ ఎవ్రీథింగ్ ఇవ్వలేకపోవచ్చు. హ్మ్. బట్ యాహ్! ఇవన్నీ నాకు ఎప్పుడూ తిరుగుతున్న విషయాలు అని చెప్పొచ్చు నేను. హుహు. సో, పనిష్మెంట్ గురించి ఒకటి చెప్పారు. ఇంకొకటి బిలీఫ్ సిస్టమ్ ఒకటి చేంజ్ జేయొచ్చు. సో, అంతే కాకుండా ఇంకా ఏమైనా అంశాలు మనం తీసుకోవచ్చా? ఈ పాజిటివ్ చేంజ్ అనేది డ్రైవ్ చేయడానికి సొసైటీలో? ఎక్స్‌ప్లనేషన్ కంటే ఎక్కువ ఏమి వర్కౌట్ అవుతదండి. ముందు చెప్పడము, ఎక్స్‌ప్లెయిన్ హ్మ్. జేసుకోవడము. హ్మ్. ప్లస్ యాక్సెప్టెన్స్ ఇవి యాహ్! ఉన్నది అన్నది. అంతకన్నా ఇంకా బెస్ట్ సిస్టమ్ ఇంకా ఉండదు అని అనుకుంటున్నాను. హుహు. ఓకే. కూల్. సో, ఇది మన ఈ సెకండ్ టాపిక్‌లో క్వెషన్స్ మనము బాగా కవర్ చేసాము. ఇంకా మీకు చివరిగా ఈ సెకండ్ టాపిక్‌కి సంబంధించి ఏదైనా సందేశం ఉంటే చెప్పండి. హ్మ్. కల్చర్, ట్రెడిషన్ ఇవన్నీ మన ఫెస్టివిటీస్ కోసం, మన ఆనందం కోసం మనం చేసుకున్నవి. సో, మనకి తెలుస్తుంది ఈజీగా కష్టమైనవేంటి, ఎవరు కష్టపడుతున్నారు ఈ ఒక కల్చర్ ట్రెడిషన్ తీసుకున్నాము అనంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో, హ్మ్. అర్థమైనప్పుడు అది చేంజ్ చేసుకుందాము అని చేంజ్ మోడ్‌కి వెళ్దాము అని ఆలోచించడం మొదలుపెడితే డెఫినిట్‌గా చేంజ్ ఒస్తుంది అన్నది నా ఉద్దేశ్యం అండి. ఓకే.
సూపర్ అందరూ అండి. ఆలోచిస్తే బావుంటుంది అని గూడా అనుకుంటున్నాను. యాహ్! యాహ్! నైస్. యాహ్! అది చాలా మంచి విషయం చెప్పారు మీరు. బేసిక్‌గా ఏంటంటే మన థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వాలి. అది రైటా? రాంగా? అనేది మన విజ్ఞతకు మనం అది తెలుసుకుంటే అప్పుడు ఆటోమేటిక్‌గా పాజిటివ్ చేంజ్ అనేది వస్తుందనేది నాకు అర్థమైంది. సో, మహతి గారు థాంక్ యూ వన్స్ అగైన్ అండి. మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మంచి మంచి విషయాలు ఈరోజు మా ఆడియన్స్‌తో షేర్ చేసుకున్నందుకు. సో, ఎవరైతే ఈ ఎపిసోడ్ వింటున్నారో, చూస్తున్నారో ఇది మన స్పెషల్ సీరీస్ అండి. ప్రపంచం మనిషి కోసం ఎందుకు సిద్ధంగా లేదు అనే టాపిక్ మహతి గారు 2 పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల నుంచి కొన్ని కీలక అంశాలు తీసుకొని 4 ఎపిసోడ్ లాగా డివైడ్ చేశాం. ఇవాళ మన సెకండ్ ఎపిసోడ్ అయిపోయింది ఈ సీరీస్‌లో భాగంగా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంకొక టాపిక్ మాట్లాడతాం. అదేంటంటే విభజన, హింస మరియు విధ్వంసానికి మానవ ఆకర్షణ. అంటే మనం మ మనిషి అనేవాడు విభజనకి, హింసకి మరియు విధ్వంసానికి ఎందుకు ఆకర్షితులయ్యారు అనే టాపిక్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. సో, ఇక పొడుపు కథ విషయానికి వస్తే పొడుపు కథ అనేది అందరూ మర్చిపోయారు. నేను అందుకే రిమైండ్ చేస్తాను. పొద్దుటూరి చెట్లలో పొదిలింది చిలవాయి చూసేవారే కానీ పట్టేవారు లేరు. ఏమిటది? సో, సమాధానం వచ్చేసి సూర్యుడండి. అండ్ ఇది ఇవాల్టి ఎపిసోడ్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు ది గైడింగ్ వాయిస్ తెలుగు, టీజీవీ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ అంతేకాకుండా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు మెయిల్ చేయొచ్చు. అండ్ మీకు ఎడ్యుకేషన్ పరంగా, కెరియర్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా కూడా మెయిల్ చేయొచ్చు. ఫ్యూచర్‌లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి లేదా ఎలాంటి స్పీకర్స్ ఎవరైనా మంచి స్పీకర్స్ ఉంటే వాళ్ళని రిఫర్ చేయొచ్చు. వాళ్ళని మన ప్లాట్‌ఫార్మ్‌లో పిలుద్దాము, ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ ఇక మమ్మల్ని సంప్రదించవలసిన ఈమెయిల్ అడ్రెస్ వచ్చేసి tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను. tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మరో ఎపిసోడ్‌లో మళ్ళీ మహతి గారితోనే ఇంకో టాపిక్ మీద కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.